సెప్టెంబర్ 17 నాడు సోనియమ్మ వచ్చి తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను ఇచ్చింది. 6 గ్యారెంటీలలో ఆడబిడ్డల కోసం ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో జీతం వచ్చినట్టు ప్రతి నెల 2500 ఆడబిడ్డల ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు మీ ఖాతాలో వేయాలి ప్రతి సంవత్సరం అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మీరందరూ రైతులకే ఉచిత కరెంటు, భూమి ఉన్న వాళ్లకు మోటార్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మా పేదోళ్ళకి ఏంది అని అంటే మీ ఇంటి కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి మీ ఇండ్లకు పేదోళ్ళ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా యువ వికాసం పేరు మీద చదువుకునే పిల్లలకు ఫీజులకు కష్టపడకుండా కంప్యూటరో ల్యాప్టాపో ఐప్యాడో కొనుక్కోవాలనుకుంటే మీరు ఎవరు బాధపడకుండా ఉండడానికి 5 లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కార్డు మీకు ఇస్తున్నది. అదే కాకుండా ఇక్కడ మా మిత్రులు చెప్తున్నారు, ఇక్కడ మా నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలంటే కారు పోవాలి, కాంగ్రెస్ రావాలి అంటారు. నిజమే, ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి కేసీఆర్ కొలువు ఊడగొడితేనే మీ కొలువు వస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వలే. అందుకే మిత్రులారా, కేసీఆర్ కొలువు కేటీఆర్ కొలువు ఊడగొట్టండి. ఏడాది తిరిగే లోపల 2 లక్షల కొలువులు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీ మోసగాడు ఇంద్రజాలికుడు ఆయన కట్టుకున్నాడు, ఆయన ఆక్రమించుకున్నాడు, కానీ మీకు ఇండ్లు ఇవ్వలే. అందుకే ఈ ప్రాంత పేదలకు, ఇల్లు లేని వారికి, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా పింఛను అంతా పోరలే కనిపిస్తురా. పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరన్నా ఎవరు పెన్షన్ వచ్చేటోళ్ళు? ఎంత వస్తుంది ఇప్పుడు పింఛను? ఎంత వస్తుందా? ఇంతనే కదా పింఛన్. ఎవరికన్నా వస్తే గింతే కదా మీ ఊర్లో. ఇప్పుడు ఇంతే ఇస్తుంది కదా కేసీఆర్. కేసీఆర్ ఉంటే గింతే వస్తుంది, కేసీఆర్ను పొంద పెడితే గింత వస్తుంది. ఎంత ఇది? ఎంత కనిపిస్తుందా? చెప్పురా ఎంత? ఓ మియా బోలో కితాయే కితాయే ఎంత? ओ मियाँ बोलो कितना? 4,000 है ना? केसीआर रहे तो 2,000, केसीआर को गोदावरी में फेंक दिए तो 4,000, 2,000 होना 4,000 होना, फिर 4,000 आना 4,000 होना है तो कांग्रेस को जिताना, हाथ के निशान को वोट देना। और एक धक्का, 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 और एक धक्का। दूसरा भी है, आधा रोटी खाएंगे अन्नेनंटे कांग्रेस को जिताएंगे। तैयार है? आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे। और बाकी है మార్పు కావాలి నేనంట. మీరేమంటారు? ఏమంటారు? రెడీనా? 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 మార్పు కావాలి, మార్పు కావాలి,
మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. మీరేమంటలేరు? వేదిక మీద ఉన్న వాళ్ళకి వద్దా? మీరందరూ కూడా చెప్పాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. ఇంకా అయిపోలే, ఇంకా ఉంది. ఏంటది? బాయ్ 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 బాయ్. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. ఎన్నికల ప్రణాళికలో ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చి ఆయనలో చెప్పింది. ఇట్లనే ఉపన్యాసాలలో కొడుకు కోడలు కో బెడ్రూమ్ ఉండాలి, మేకపిల్లను ఉంటే అది ఆడ కట్టేసుకోవాలి, అందుకే పేదోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని అందమైన కళల ప్రపంచాన్ని మనకు చూపించిండు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిపించిండు. నేను అడుగుతున్న, ఇక్కడికి వచ్చిన వేలాది మంది నిర్మల్ సోదరులారా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మరి దివానగాడు మీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటేంది పోతేంది, ఆ గోదావరిలో పాతి పెడితేంది అని నేను అడుగుతున్నా. ఈ సన్నాసి చేతుల్లో శాఖ ఉంది. ఆ సన్నాసి మీకు ఇండ్లు కట్టించకపోతే ఆ సన్నాసికి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ నేను సూటిగా ఒక సవాలు విసిరించుకున్నా. ఏ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం. మీరు ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రో గ్రామాలలోనే మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ మీకు డిపాజిట్ వస్తే మీరు ఎంత షరతు కడితే అంత షరతు. ఎందుకంటే వాళ్ళు కట్టింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. నిర్మల్లో పోటీ పడుతున్నది ముగ్గురులో ఇద్దరికి, ఒకరికోసారి ఒకరికి చాలాసార్లు వచ్చినాయి. ఇంద్రకరణ్ రెడ్డిని ఎమ్మెల్యేని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని ఎంపీని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రిని చేసిండ్రు. మరి ఇంద్రకరణ్ రెడ్డి మీకేమన్నా చేసిండా అని నేను అడుగుతున్నా. మీరు ఓట్లు వేసినప్పుడల్లా పార్టీ మారిండు తప్ప వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన తమ్ముడు కలిసి భూములు ఆక్రమించుకున్నాడు తప్ప మీ పేదోళ్ళకేమన్నా చేసిండా? మీకు ఇండ్లు ఇచ్చిండా? మీ పిల్లలకు నౌకరీ ఇచ్చిండా? మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చిండా? కనీసం మీ నిర్మల్ పట్టణాన్ని కబ్జాలు పెట్టకుండా వదిలేసిండా? ఈ నిర్మల్ కళాకారులకు, కొయ్య బొమ్మలకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఏమన్నా నిర్మల్ బొమ్మలకు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మార్కెట్ ఏర్పాటు చేసిందా మీకు? మరి ఏమి చేయనప్పుడు మళ్ళొక్కసారి వచ్చిండు. ఇంకొక ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యిండు. ఇక ఇంతకుముందే శ్రీహరి అన్న చెప్పిండు, బావ కళ్ళల్లో ఆనందం చూడడానికే బామ్మడిది ఊబలాట పడుతుండే. అందుకే మిత్రులారా, వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశాలు ఇచ్చిండ్రు. శ్రీహరి గారు నాకు తెలిసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజలలో వండుకుంటూ పార్టీ జెండా మోస్తూ 2009లో 2014లో కూడా మీ ముందుకు వచ్చిండు. అదృష్టం ఆయనను వరించలే. ఈసారి నేను అడిగేది ఒక్కటే, ఆయనను చూసిండ్రు, ఈయనను చూసిండ్రు, వాళ్ళ విధానాలు చూసిండ్రు, వాళ్ళ పోకడలు చూసిండ్రు. ఇవాళ ఒక్క అవకాశం శ్రీహరి అన్నకి ఇవ్వండి.
శ్రీహర్రావు గారికి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టు అనుకోండి, మీ సోనియమ్మకి వేసినట్టు అనుకోండి, మీ రాహుల్ గాంధీ గారికి వేసినట్టు అనుకోండి. ఎందుకంటే కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోకూడదు. ఎన్నిసార్లు నిలబడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నా దిగమింగుకొని మీకోసం ఉన్నాడు, మీకోసం కొట్లాడిండు. మీ బిడ్డ ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పని లేదు. ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఏ పదవైనా